142వ కీర్తన 5వ వచనంలో మన అంశం ఏంటంటే అది దేవుడు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. దేవుడు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. మనకు ఎలా ఉన్నాడంటే దేవుడు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆశ్రయము అని అంటే ఇప్పుడు దావీదు జీవితంలో సౌలు రాజు ద్వారా ఆల్రెడీ తరమబడుతున్నాడు. దిక్కులేని పరిస్థితి. తర్వాత కొన్ని దినముల వరకు వాళ్ళ తన కొడుకే వ్యతిరేకంగా తయారయ్యి అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా అరణ్యంలో పడిపోయి వెళ్ళిపోతున్నాడు. అక్కడ కూడా మళ్ళీ సైన్యం వెళ్ళి తర్వాత ఉన్నాడు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అనంటే తన జీవితంలో. అందుకనే నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను. ఇక ఎంత స్వరం ఉన్నదో, ఎంత ఏడవాలో ఆ గట్టి స్వరముతో దేవుని దగ్గర ఎలుగెత్తి వేస్తా ఉన్నాడన్నారు. అదేంటి లేదా నేను పాట కూడా రాసుకున్నాను. ఎలుగెత్తి మొరపెడుతున్నాను. ఆ పాట ఒకసారి పాడితే 3 సార్లు పాడేసరికి హాస్పిటల్కి పోయి మందుల వల్ల బాగా కాక ఎత్తిగల దూసిపోయి 4 పట్టుకొచ్చి స్నానం చేపించి వాళ్ళు తీసుకుపోయి మంచాలు వేసే వ్యక్తి అంత సింపుల్ గా ఉన్న పాట ఎంత కజరు కొట్టుకుంటా పాడితే ఆయన లేచే చూస్తున్నాడు. ఆ రోజు జరిపి దేవునికి స్తోత్రం. కానీ అట్లా మీరు జ్ఞానంలోకి వస్తారేమో అని అంటే నేను ఈ లోకాన్ని విడిచి పోయేంత వరకు కూడా మీరు అట్లేదు. నాకు అర్థమైపోయింది మీరు రారు ఆశిస్తున్నారంటే నాకు చాలా వాళ్ళతోటే పోతలేమో అనిపిస్తుంది. అంటే ఒక్క వ్యక్తి కూడా ఆ అనుభవంలోనికి ఆ ధ్యానంలోనికి కనబడ్డట్టుగా ఉండడం లేదు. ఎలిసా దగ్గర ఏలియా ఉంటే అది మన గేహాజీ ఉంటాడు దండిగే కదండి. పైన శనివారం నేర్చుకున్నాం కదా ఇంతకుముందు ఫస్ట్ శనివారం. అట్లా కనుక దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. అర్థమైంది కదా. అది ఒకసారి ఆ వచనం చదవండి. త్వరగా మనం వచనాలు చదువుకుంటే అయిపోతుంది. ఏమన్నదంటే యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే అని అంటున్నాడు. ఎవరికి మొరపెడుతున్నాడు? దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఇప్పుడు కొడుకుల వైపు చూస్తే కొడుకు నుంచి చాలా రక్షణ దొరికేటట్లేదు. ఏ రాజు ఆశ్రయించమన్నా రక్షణ దొరకలేదు. ఏం చెయ్యాలో అసలు తోయడం లేదు. ఆ దావీదు రాజైనప్పటికైనా ఎలుగెత్తి మొరపెడుతూ ఎవరికి మొరపెడుతున్నట్టే ఏమని మొరపెడుతున్నట్టే నా ఆశ్రయము నీవే, నాకున్న ఆధారము నీవే, అందుకనే నేను నీకే మొరపెడుతున్నాను. తర్వాత మళ్ళీ ఏమంటున్నాడే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని అంటున్నాను. అంటే తను ఏమనుకున్నాడంటే ఈ సజీవులు ఉన్నటువంటి భూమి మీద నాకు స్వాస్థ్యం అంటే నాకు 10 ఎకరాల భూమి ఉంది, నాకు 10 ఎకరాల మామిడి తోట ఉంది, 10 ఎకరాల పొలం ఉంది, నాకు బైబిల్ ఉన్న ప్రకారం 100 మంది కుమారులు ఉన్నారు, 20 మంది బిడ్డలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, అందరూ నా స్వాస్థ్యమే, నాకు ఏ పొదువు లేదు, బ్యాంకులో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయంటే ఏం లేదు. మన విమానం ఉన్నది, విమానంలో ఓటర్లు అంతా చాలా పెద్ద పెద్ద డెలిగేట్సే పోతారు. ఏమొచ్చింది? విమానం గురించి వాళ్ళ స్వస్థం ఎక్కడవి లేదు. రేపు కొడుకులు పోతారు కావచ్చు, ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు, తల్లులు ఎప్పుడు పోతారో తెలియదు, భార్య పోయి భర్త ఇంటికాడు ఉంటారు కావచ్చు, అసలు పరిస్థితి జరిగితే భార్య పోతుంది కావచ్చు. ఎవరికి ఎవరు స్వస్థము సొంతము. కనుక దావీదుకి అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే ఈ రాజ్యము నా స్వస్థము కాదు, ఈ ప్రజలు నా స్వస్థము కాదు, ఈ సంపాదనంతా నా స్వస్థము కాదు, నీవే నా స్వస్థము, నీవే నా ఆశ్రయము అలా అంటున్నాడు అన్నట్టు. అందుకని ఒక చక్కని పాట ఉంది. ఆధారము నీవే ఆనందము నీవే ఆధారము నీవే
యేసయ్యా ఆనందము నీవే యేసయ్యా నీవే నా తండ్రియు నీవే నా తండ్రియు నీవే నా తండ్రియు నీవే ఉన్నది నీవే ఉన్నది నీవే ఆనందం కదండి. ఎంతవరకు మనము ఆయన మీద ఆయనే మన ఆధారం అనుకోకుండా ఉంటామో అన్ని లోట్లే ఉంటాయి. కనుక ఆయన మీద ఆధారపడ్డట్టుంటే అంత బాగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ దేవుడు మనల్ని కాపాడుతాడు. అంటే ఇక్కడ ఎంత ఎంత బాధ అంటే ఎంత శ్రమ అంటే తనకున్నటువంటి శ్రమలు కష్టాలను చూస్తే అసలు ఎవ్వరూ కాపాడేవాడు లేదు. ఒక దేవుడు ఎట్లా కాపాడుతుంటే ఒక ఆశ్రయ దుర్గముగా ఉండి కాపాడుతాడంట. అలా దేవుడు కాపాడుకుంటాడు, ఆశ్రయముగా ఉండి కాపాడుకుంటాడు. 32వ కీర్తన అది మన నిర్గమకాండము 33:22 చూడండి. నిర్గమకాండము 33:22లో దేవుడు ఎట్లా ఏమంటున్నారో చూద్దాము. 22వ వచనము, నా మహిమ నేను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఆయన చేతితో కప్పి మనల్ని కాపాడుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా కాపాడుతాడు ఆయన? చేతితో కప్పి కాపాడుతాడంట. అందుకనే ఎంత చక్కగా కాపాడుతాడు అని అంటే చూడండి. అని నిన్ను చూడాలనుకున్నా కూడా ఆ మోసే అయ్యా నువ్వు నన్ను చూస్తే ఎవరు బతకలేరు, కానీ ఇదిగో నేను ఇట్లా వెళ్తాను, నిన్ను ఆ బండ సాటుకుండు. ఆ బండ సాటుకు నువ్వు ఉన్నా ఇట్లా సాటుకున్నా కూడా నా చేతి చాపి నిన్ను అక్కడ కప్పి నీకు పక్కకుండా వెళ్తా. వెనుక భాగం కొంచెం నీకు కనబడుతుంది. అసలు బతికి బయటపడతావు బిడ్డ, నా చేతితో నేను కప్పితే కానీ నువ్వు బతుకుతావని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే తన చేతితో కప్పి ఆయన కాపాడుతాడు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయములో 33:27 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. 27 శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును. ఇక్కడ ఎంత చక్కగా మాట్లాడుతుంటే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము అని. అంటే చూడండి, ఆయన మనకు ఒక నివాస స్థలముగా నుండి ఉంటున్నాడు. అందుకని దానికి అర్థం చేసుకున్నాడు, నా ఆశ్రయము నీవే, నా ఆధారము నీవే, నా స్వస్థము నీవే, నాకున్నది నీవే, నాకు సమస్తము నీవే, నా నివాస స్థలము కూడా నీవే. నేను భూమి మీద ఉన్న నాకు నివాస స్థలము నీవే, అక్కడికి వచ్చినాక అక్కడనే నివాస స్థలమే. కనుక ఇక్కడున్న కూడా నివాస స్థలం అంట. ఆయనలో మనకు నివాస స్థలం ఉందంట. లేకుంటే బయట ఉంటే బతుకుతామా? బయట ఉంటే బతుకుతాం. బయట ఉంటే ప్రాణాలతో ట్రైనింగ్ చేసే పరిస్థితులు ఉంటాయి. కనుక బతుకుతాం. కనుక మరొక వాక్యం చదువుకుందాము. కీర్తనలు 27:5 వాక్యాన్ని ఒకసారి చదువుదాము. కీర్తనలు చదవండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాసును, తన గుడారపు మాటున దాస్తాడంట. ఆశ్రయ దుర్గం మీద ఆయన ఆపదలు వస్తాయి కదండి. ఆపదలు అనేది రాకుండా మానవుడు ఉంటే, అసలు దేవుడే ఈ లోకములో ఒక మానవ రూపము ధరించుకున్నందుకు
ఆ ఆకారంలో వచ్చినందుకు ఆయనే ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించాడు కదండి. ఆయన మీరు యోహాను సువార్త చదవండి, మత్తయి సువార్త, ఈ సువార్తలను చదవండి. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎలాంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నారు. మనకు కూడా ఉంటాయనే మనం అనుకోవాలి. కనుక కానీ అలాంటి పరిస్థితుల మధ్యనట దేవుడు తన పర్ణశాలలో దాచుకుంటాడంట. తనకంటే ఒక పర్ణశాల ఉందట. పర్ణశాల పండుగ అని పెడతారు కదండి. పర్ణశాల, ఒక పర్ణశాలను కడతా ఉంటారు. ఆ పర్ణశాలలో దాచుకుంటా ఉంటాడు. తర్వాత తన గుడారపు మాటున దాచుకుంటా ఉంటాడు. ఆశ్రయ దుర్గం మీద ఆయన ఎక్కిస్తాడట. ఆశ్రయ దుర్గం మీద ఎక్కిస్తాడట. అంత చక్కగా కొంచెం ఎత్తు సాలువలో ఉంచుతాడు. మరొక వాక్యం చూద్దాం. కీర్తనలు 31:20. కీర్తనలు 31:20లో ఏముందో చూద్దామండి. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుతున్నావు. వాక్కలహము మానిపి వారిని గుడారములో దాచుతున్నావు అన్నాడు. చూసారా, కొంతమంది మనుషులు కపటోపాయములు పని అనేక విధాలు నష్టం చేస్తారంట. కపటం అంటే నిజం చెప్తే మోసం చేస్తారు. అంటే నేను నీకేదో చేస్తానని చెప్తా ఉంటారు, దాన్ని మనం నమ్ముతా ఉంటాం. ఆ తర్వాత కపటోపాయముల చేత, అదే అలాంటి అపాయములు, కపటోపాయములు కూడా అంటకుండా దేవుడు కాపాడతారంట. తర్వాత మరేమన్నాడు, వాక్కలహం అంటే కొంతమంది వాక్శక్తులు ఉంటారు. మాట్లాడితే కత్తి బట్టి ఇట్లా కొద్దింటే మాట్లాడతారు కదా. అలా మాట వస్తానంటారు. మన ఏది శిక్షబట్టి కొట్టినట్టు వస్తుంది. కానీ అప్లికేషన్ చేసుకున్నాడు దేవుడు. అది ఏ కాలేజీలో చదివిందో, ఏ బైబిల్ కాలేజు, ఏం కాలేజో తెలియదు. ఏ కాలేజీలో చదివినోడు కూడా అట్లా మాట్లాడదు. అట్లా మాట్లాడతారు అన్నట్టు కొందరు. అంటే అలా వాక్కలహము అంటే వాక్కుతో ప్రారంభించి ఇక లొల్లికి స్టార్ట్ చేస్తుంది. కలహము అంటే జగడములు. అలాంటి పరిస్థితులు కలిగి మాట వచ్చిందంటే స్టార్ట్ చేసి కలహాన్ని రేపుడే అన్నట్టు. అలాంటి పరిస్థితులు అన్నట్టు. కనుక ఈ విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అలాంటి పరిస్థితుల మధ్య కూడా దేవుడు మనల్ని కాపాడడానికి వాడుతున్నది. 46వ కీర్తన 1వ వచనంలో చూద్దాము. 46వ కీర్తన 1వ వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపద కాలములో ఆయన నమ్ముకుని తగిన సహాయకుడు అన్నాడు. అంటే ఆపద కాలములో దేవుడట మనకు ఆశ్రయముగా దుర్గముగా ఉంటాడు. ఈ ఆపద వచ్చింది నాకు ఎవరయ్యా తోడంటే ఎవరు? దేవుడు అంటారు. దేవుడు అక్కడ ఉంటే అందరూ ఉంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మళ్ళీ ఈ మాట చెప్పకపోతే మరి మేము అక్కడ ఉన్నాం కదా, దేవుడు కలవాలే కదా అని కొందరు అక్కడ ఉంటారు. దేవుడు ఉన్నాడంటే ఇక మనుషుల సహాయం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట 71వ కీర్తన 3వ వచనం చూద్దాం. 71వ కీర్తన 3వ వచనం చూడండి. నేను నిత్యము చూసినట్టు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింపని చేయించి ఉన్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నిత్యము నన్ను మనం చూసే విధానం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. పెద్ద వర్షం అనుకో, ఉదాహరణ వర్షం వస్తాం అనుకో, వర్షం వస్తే అన్నీ ఉండిపోతాం, పరిగెత్తుకుని లోపలికి వస్తాం కదా. లోపలికి చొచ్చిపోతాము అన్నట్టు. నిత్యము చూస్తున్నట్టు ఏ టైంలోనైనా ఎనీ టైం ఏ టైం అయినా నువ్వు వచ్చి ఇందులో ఆశ్రయంగా ఉండ బతుకచ్చు బిడ్డ అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము ఎప్పుడన్నా అందరూ అనండి. పక్కమ్మ కూడా ఎప్పటికి వచ్చా నిద్రపోతుంది. నిద్రపోయామా కొద్దిగా మెలుకుతాడు. తర్వాత పోయేవో ఏమనుకోకు, మంచి మాట వస్తే నువ్వు ఎక్కడ ఎదురుకొంటా నా మనసు అడుగురిగి. సరే, నిత్యము మనము ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నప్పుడు ఆయనలో మనం ప్రవేశించచ్చట. కనుక అందుకని లోపలికి రావచ్చు, పోవచ్చు అన్నటువంటి మాట ఒకటి ఉన్నది. సామెతలు 14:26 చదవండి. సామెతలు 14:26. 14:26 దేవునికి స్తోత్రం.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పట్టించును. అతి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. చూసారా, దేవుని అంతటా భయభక్తులు కలిగి ఉంటే అసలు ధైర్యం అనేది ఉంటుందా? ఏమంటది? ధైర్యం. భయం ఉండదు. మాకు బైబిల్ కాలేజీలో ఒక్కొక్క జీవిత సాక్ష్యాల గురించి చెప్తే 12 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు కూడా వాళ్ళకి తల్లిదండ్రుల పిల్లలకు నేర్పే మాటలు, దేవుని యందు నేర్పే భక్తిని బట్టి అక్కడ